సైన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ హియర్ అంటే సైన్స్ కి ఇక్కడ చోటు లేదు అని అర్థం. అయితే ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ ని ఎందుకు చెప్పానంటే మనం ఇప్పుడు చెప్పుకునే ఆలయానికి ఈ స్టేట్మెంట్ కి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి. మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో సైంటిస్టులకు అంతు చిక్కని 10 మిస్టీరియస్ థింగ్స్ అని జగన్నాథ టెంపుల్ గురించి చూసి ఉంటారు. అయితే వాటిలో కొన్ని నిజాలు ఉన్నాయి అండ్ కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. సో వీటిలో నిజాలేవో అబద్ధాలేవో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూరి జగన్నాథ ఆలయం భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాత సముద్ర తీరాన పూరి నగరంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్రాదేవి, బలరాముడు సమేతంగా దర్శనమిస్తారు. జగన్నాథుడు అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం. అయితే ఈ ఆలయాన్ని సైన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ హియర్ అని ఎందుకంటారో అండ్ జగన్నాథ్ ఆలయంలో ఉన్న మిస్టీరియస్ థింగ్స్ గురించి అండ్ వాటిలో ఎంతవరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ ఆలయం ఒక నో ఫ్లై జోన్ ఏరియా. అంటే ఈ ఆలయం పై నుండి హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్, డ్రోన్స్ వంటివి ఎగిరే పర్మిషన్ లేదు అని. అయితే మనం విమానాలను, డ్రోన్లను, హెలికాప్టర్లను ఎగరకుండా చేయగలం, ఎందుకంటే అది మన చేతుల్లో ఉంది. అయితే పక్షులను ఎగరకుండా కంట్రోల్ చేయడం అన్నది మన చేతుల్లో లేని పని. అయితే పూరిలో ఉన్నటువంటి జగన్నాథుని ఆలయంపై పక్షులు ఎగరవు అని చెప్తుంటారు అండ్ సోషల్ మీడియాలో కూడా దీనిని నిజమన్నట్లు చెప్తారు. బట్ ఇది ఒక ఫేక్ న్యూస్. సాయంత్రం 5 ఆ సమయంలో జగన్నాథుని ఆలయ గోపురంపై పక్షులు ఎగరడం మనం చూడగలం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. అయితే ఈ ఆలయ పైభాగంలో ఒక చక్రం ఉంటుంది. ఈ చక్రం మన పురాణాలలో, ఇతిహాసాలలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన అస్త్రాలలో ఒకటైన సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. ఈ చక్రాన్ని మెటల్ తో తయారు చేశారు అండ్ దీని బరువు 1 టన్ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం 1 టన్ను బరువున్న ఆబ్జెక్ట్ ని 65 మీటర్ల ఎత్తులో ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించి పెట్టుంటారు అని. ఇదేమీ ఫేక్ న్యూస్ ఏమీ కాదు. ఆ చక్రం నిజంగానే 1 టన్ ఉంటుంది. ఈ సుదర్శన చక్రాన్ని నీలా చక్రం అని కూడా అంటారు. అయితే మనం పూరిలో ఎటువైపు నుంచి ఈ చక్రాన్ని చూసినా అది మన వైపు తిరిగి ఉంటుందని యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో చెప్తుంటారు. బట్ ఇది ఒక ఫేక్ న్యూస్. మీరు ఆలయానికి దక్షిణం వైపు నుండి కానీ, ఉత్తరం వైపు నుండి కానీ చూస్తే ఈ నీలా చక్రం మన వైపు చూస్తున్నట్లు ఉండదు. మనం చూసే గుడిలలో విగ్రహాలు రాయితో తయారు చేయబడి ఉంటాయి. అయితే పూరి జగన్నాథ ఆలయంలోని విగ్రహాలు చెక్కతో తయారు చేస్తారు. ఈ విగ్రహాలను కొంతకాలం తర్వాత మారుస్తారు. వీటి ప్లేస్ లో కొత్త విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠిస్తారు. నవకలేబర సమయంలో ఈ ప్రాసెస్ ని చేస్తారు అండ్ ఈ ఆచారం ప్రతి 8, 9 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ విగ్రహాల తయారీకి వేప కలపను ఉపయోగిస్తారు. ఈ విగ్రహ తయారీకి పవిత్రమైన వేప చెట్లను ఎంపిక చేసి వాటితోనే విగ్రహాలను తయారు చేస్తారు. అండ్ విగ్రహాలను 21 రోజుల కాల వ్యవధిలో ఎంపిక చేసినటువంటి వడ్రంగి చేత అత్యంత రహస్యంగా విగ్రహాలను చెక్కడం జరుగుతుంది. అండ్ ఏవైతే పాత విగ్రహాలు ఉన్నాయో వాటిని కోయిలి వైకుంఠానికి దగ్గరలో భూస్థాపితం చేస్తారు. ఈ ప్రాసెస్ లాస్ట్ టైం 2015 లో జరిగింది. ఇది ఒక ఫ్యాక్ట్, ఇదేమీ ఫేక్ న్యూస్ కాదు. పూరి జగన్నాథ ఆలయం భారతదేశంలో అత్యంత చరిత్ర, ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలలో ఒకటి అండ్ ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. అయితే రథయాత్ర, జగన్నాథ ఆరాధన, రామనవమి, జన్మాష్టమి వంటి కొన్ని ప్రత్యేకమైన రోజులలో ప్రతిరోజు వచ్చే వారి కంటే ఎక్కువ మంది ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తారు. సో ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక రోజులలో ఎక్కువ ప్రసాదం అవసరం పడుతుంది. సో ఎక్కువ క్వాంటిటీతో ప్రసాదాన్ని వండాలి అండ్ నార్మల్ డేస్ లో తక్కువ వండాలి. అయితే జగన్నాథ ఆలయంలో భక్తులకు వండే ప్రసాదం క్వాంటిటీ 365 రోజులు ఒకే విధంగా ఉంటుందని అండ్ ఏ రోజు ప్రసాదం వృధా కావడం కానీ, భక్తులకు సరిపోకపోవడం కానీ జరగదు అని చెప్తారు. బట్ ఇది నిజం కాదు. భక్తులకు సరిపోకపోవడం అయితే ఎప్పుడు జరగలేదు, కానీ ప్రసాదం మిగిలిపోవడం అయితే జరుగుతుంది. మిగిలిన ప్రసాదాన్ని ఎండబెట్టి ఆ అన్నాన్ని పింక్ కలర్ క్లాత్ తో చుట్టి వాటిని అమ్ముతుంటారు. పూరి జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు తయారు చేసే మహాప్రసాదాన్ని వేలాది మంది పూజారులు తయారు చేస్తారు. అండ్ ఈ తయారు చేసే ప్రాసెస్ లో మొత్తం 7 మట్టి కుండలను ఉపయోగిస్తారని అండ్ వాటిని ఒకదానిపై ఒకటి పెట్టి ఆహారాన్ని వండడం జరుగుతుందని చెప్తుంటారు. అయితే మనం మన జనరల్ లైఫ్ లో చూస్తుంటాం అండ్ సైన్స్ ప్రకారం కూడా ఏ ఆబ్జెక్ట్ అయితే హీట్ సోర్స్ కి దగ్గరలో ఉంటుందో అదే ఫస్ట్ హీట్ ని గెయిన్ చేసుకుంటుంది అని. సో దీని ప్రకారం ఇప్పుడు ఈ 7 కుండలలో ఫస్ట్ కిందనున్న కుండలోని ఆహారం ముందు తయారవ్వాలి. బట్ ఇది మొత్తం రివర్స్ లో జరుగుతుందని చెప్తుంటారు. ఇదంతా ఫేక్. అసలు ఈ విధంగా 7 కుండలలో ప్రసాదాన్ని తయారు చేస్తారు అన్నది అండ్ ఒక కుండ తర్వాత ఒక కుండలోని ఆహారం తయారవుతుంది అన్న మాట అస్సలు నిజం కాదు. సోషల్ మీడియాలో ఒక ఫోటో ఆధారంగా ఊహించుకొని ఈ విధంగా చెప్పడం జరిగింది. నిజానికి ఈ ప్రసాదాన్ని వండే పొయ్యికి మొత్తం 7 కన్నాలు ఉంటాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అలా ఉంటాయి.
అండ్ పెద్ద దానిలో అన్నం అండ్ మిగతా వాటిలో మిగతా ప్రసాదాలను వండుతారు. మనకు తెలుసు ఏదైనా ఆబ్జెక్ట్ పైన లైట్ పడితే ఆ ఆబ్జెక్ట్ బ్యాక్ సైడ్ కానీ ఏదో ఒక వైపు దాని నీడ పడుతుంది అని. అయితే పూరి జగన్నాథ్ ఆలయానికి నీడ అనేది పడదు అని, అసలు ఆలయానికి నీడే లేదని చెప్తుంటారు. పగటిపూట ఏ సమయంలోనైనా ఆకాశంలో సూర్యుడు ఎటువైపునున్నా ఆలయం యొక్క నీడ ఎటువైపు పడడం లేదని సోషల్ మీడియాలో చెప్తుంటారు. ఇది నిజం కాదు. గోపురం నీడ అనేది పడుతుంది, బట్ ఆ నీడ అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి ఉప ఆలయాలపై పడుతుంది, కిందనున్నటువంటి భక్తులకు కనబడదు. మనం ఏరియల్ వ్యూ నుండి చూస్తే మనకు ఆ నీడ కనబడుతుంది. ప్రకృతి ప్రకారం పగటిపూట గాలి సముద్రం నుండి భూమి వైపుకు వీస్తుంది, దీనిని సీ బ్రీజ్ అని అంటారు. అండ్ రాత్రి సమయంలో గాలి భూమి నుండి సముద్రం వైపుకు వీస్తుంది, దీనిని ల్యాండ్ బ్రీజ్ అని అంటారు. అయితే ఈ ప్రాసెస్ పూరిలో మొత్తం ఆపోజిట్ లో జరుగుతుంది. బట్ ఇది ఎలా సాధ్యం అవుతుందో ఇప్పటికీ ఏ సైంటిస్ట్ కనుక్కోలేకపోయారు. ఇది మాత్రం నిజం, ఇదేమీ ఫేక్ న్యూస్ కాదు. పూరి జగన్నాథ్ ఆలయం సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది. టెంపుల్ కి సముద్రానికి మధ్య 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ మనం టెంపుల్ బయట ఉన్నప్పుడు మనకు సముద్రపు అలల శబ్దం వినబడుతుంది. అయితే ఎప్పుడైతే మనం గుడిలోకి ఎంటర్ అవుతామో అప్పటి నుంచి ఏ సముద్రపు అలల శబ్దం కానీ ఇంకే శబ్దం కానీ బయట నుండి లోపలికి రాదు. అండ్ గుడి లోపల చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అండ్ ఇది కూడా నిజం, ఇదేమి ఫేక్ న్యూస్ కాదు. పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి జగన్నాథుని నిద్రకు ఇబ్బంది కలగకూడదని సముద్ర శబ్దాలను ఆలయంలోనికి రాకుండా అడ్డుకుంటాడని చెప్పబడింది. పూరిలో లోకల్స్ సుభద్రాదేవి ఆలయం ప్రశాంతమైన ప్రదేశంగా ఉండాలని కోరుకున్నారు అని, అందుకే ఆలయం లోపల ఎటువంటి సముద్ర అలల శబ్దం ఉండదని చెప్తుంటారు. సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ ఆలయం గురించి చెప్పే మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ లో అన్నింటికంటే ఎక్కువగా చెప్పేది ఆలయ గోపురం పైన ఉన్నటువంటి జెండా గురించి చెప్తుంటారు. గోపురం పైన ఉన్న జెండా ఎప్పుడూ గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుందని చెప్తుంటారు. బట్ జెండా అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుందన్నది నిజం కాదు. అయితే జెండా గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగరదు అండ్ గాలి వీచే డైరెక్షన్ లో కూడా ఎగరదు. జెండా గాలి వీచే డైరెక్షన్ కి కొంచెం ఇంక్లనేషన్ తో ఎగురుతున్నట్లు ఉంటుంది. అయితే ఈ జెండా ఇలా ఎగరడంపై ఎవరికి సరిగ్గా క్లారిటీ అనేది లేదు. అండ్ ఈ జెండాకి ఉన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, జెండాని ప్రతిరోజు మార్చాలి. ఇది ఒక ప్రాచీన సాంప్రదాయం. జగన్నాథ దేవాలయ శిఖరంపై ఉన్న జెండాను మార్చడానికి ప్రతిరోజు ఒక పూజారి 214 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయ పైభాగానికి ఎక్కి పాత జెండాను తీసి ఆ పాత జెండా ప్లేస్ లో కొత్త జెండాను మారుస్తారు. ఏదైనా కారణం వల్ల ఇలా జెండాను మార్చే ప్రాసెస్ ని ఏదైనా ఒక రోజు చేయకపోతే ఆ రోజు నుండి 18 సంవత్సరాల వరకు ఆలయాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తారు. అండ్ ఇది నిజం. అండ్ ఇప్పుడు మనం జగన్నాథ ఆలయంలో ఉన్న అతిపెద్ద మిస్టరీ గురించి చెప్పుకుందాం. అండ్ ఈ మిస్టరీ భారతదేశంలోనే ఎవరికి అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. అదేంటంటే బ్రహ్మ పదార్థం. ఈ బ్రహ్మ పదార్థం జగన్నాథ ఆలయంలో జగన్నాథ స్వామి విగ్రహంలో ఉంటుంది. మనం స్టార్టింగ్ లో నబకలేబర సమయంలో పాత విగ్రహాల ప్లేస్ లో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారని చెప్పుకున్నాం. అయితే ఇలా విగ్రహాలను మార్చే సమయంలో పాత విగ్రహంలోని బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఇలా చేసే సమయంలో పూరి మొత్తం కరెంట్ తీసేస్తారు అండ్ పాత విగ్రహాలను భూస్థాపితం చేస్తారు. అయితే ఇక్కడ మిస్టీరియస్ థింగ్ ఏంటంటే వాట్ ఈజ్ బ్రహ్మ పదార్థం. సోషల్ మీడియాలో ఈ బ్రహ్మ పదార్థం గురించి మెయిన్ గా 2 థియరీస్ ని చెప్తుంటారు. అందులో ఫస్ట్ ది ఇది ఒక ఎలక్ట్రానిక్ పవర్ కలిగిన డివైస్ అని చెప్తుంటారు. ఈ డివైస్ నుండి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందని అండ్ ఈ ఎలక్ట్రిసిటీ కోసమే విగ్రహాలను చెక్కతో తయారు చేస్తారని చెప్తుంటారు. బట్ ఇది నిజం కాదు. అండ్ దీనికంటే ఎక్కువగా ప్రచారం చేసిన న్యూస్ ఏంటంటే ఈ బ్రహ్మ పదార్థం శ్రీకృష్ణుని హృదయం అని సోషల్ మీడియాలో విపరీతంగా చెప్తుంటారు. బట్ ఇది కూడా నిజం కాదు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి చెప్తే చాలా లెంత్ అయిపోతుంది అండ్ నా మొబైల్లో ఇంత లెంత్ ఉన్న వీడియోని ఎడిట్ చేయడం అవ్వదు. సో నెక్స్ట్ ఎందుకు ఈ బ్రహ్మ పదార్థం శ్రీకృష్ణుని హృదయం కాదో తెలుసుకుందాం అండ్ నబకలేబరం గురించి కూడా క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.